వెల్కమ్ టు ది పాయింట్. అన్నం తింటే రక్తంలో చక్కెర, గోధుమలతో చేసిన రొట్టెల్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ. ఇలా ఆహార పదార్థాల్లో పోషకాలపై జరుగుతున్న అధ్యయనాలు భోజనపు అలవాట్లను మారుస్తూ ఉండగా, అందుకు అనుగుణంగా పంటల సాగులో కూడా మార్పులు వచ్చి సాంప్రదాయిక ఆహార పంటలకు మళ్లీ డిమాండ్ పెరగనుందని పోషకాహార నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో సాధారణ ఆహార పంటలుగా ఉన్న వరి, గోధుమల కంటే కూడా అధికంగా రానున్న కాలంలో చిరుధాన్యాలు ప్రధాన ఆహారంగా మారే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. చిరుధాన్యాల్లో ఉండే పోషక విలువలతో 70% జనాభాకు అవే ప్రధానమైన ఆహార వనరుగా మారుతుందని కూడా జాతీయ పోషకాహార సంస్థ NIN అధ్యయనంలో తేలింది. భారతీయ ఆహార మూలాల్లో చూసుకుంటే గనక చిరుధాన్యాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. కర్బన ఉద్గారాలను తగ్గించడంతో పాటు ప్రస్తుతం మారుతున్న వాతావరణ పరిస్థితులను తట్టుకుని అధిక దిగుబడినిస్తాయి. వీటి సాగుకు కూడా తక్కువ కృత్రిమ ఎరువులు వాడుతూ ఉండగా నిర్వహణ భారం కూడా అంతగా ఉండదు. పుష్కలమైన పోషక విలువలను చిరుధాన్యాలు కలిగి ఉంటాయి. దీంతో గడిచిన 3 ఏళ్లుగా వీటి వినియోగం క్రమంగా పెరుగుతోంది. భవిష్యత్తులో కూడా 70% మంది తమ ప్రధాన ఆహారంగా మిల్లెట్లను తీసుకునే అవకాశం ఉందని కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు. సో ప్రస్తుతం కార్బోహైడ్రేట్స్, అధిక చక్కెరనిచ్చే ఆహార పదార్థాలే ఎక్కువగా ఉండగా క్రమంగా సూక్ష్మ పోషకాలు, తక్కువ పిండి పదార్థాలు, అధికమైన పీచు శాతం ఉండే మిల్లెట్స్ వైపు జనం కూడా మొగ్గు చూపిస్తున్నారని NIN అధ్యయనంలో వెల్లడింది. అటు ఐక్యరాజ్య సమితి కూడా 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించడంతో మిల్లెట్ల వినియోగంతో పాటు విస్తృతమైన పరిశోధనలకు కూడా ఆస్కారం ఏర్పడింది. ఒకవైపు జనాభా పెరుగుతోంది. జనాభాకు అనుగుణంగానే ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించి కూడా సంరక్షించేలాగా పంటల్లో మిల్లెట్స్ శాతం అనేది పెరగబోతోంది. అంటే ఈ నేపథ్యంలో వచ్చే 10 yearsలో చూసుకుంటే గనక మిల్లెట్స్ పంటల సాగును పెంచడమే లక్ష్యంగా కూడా ఇటు ప్రభుత్వాలు, అటు వ్యవసాయ పరిశోధన సంస్థలతో ఒక ఒప్పందం కుదుర్చుకొని దానిపైనే ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. సో ఇప్పటి వరకు ఆసియా దేశాల్లో సాగుతున్న మిల్లెట్స్లో 80% పంట మన భారత్ నుంచి ఉత్పత్తి అవుతోంది. ప్రపంచ దేశాలకు కూడా మిల్లెట్లను అందించే స్థాయికి భవిష్యత్తులో భారత్ ఎదుగుతుందని కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు.